దేవునికి స్తోత్రములు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై, బోలో యేసు మహారాజుకి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం. అందరి వందనాలండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్, ఇంటర్నేషనల్ హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫాదర్స్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు కొంత సమయమే మరి వాక్యం అంటే ఈ ఫాదర్స్ గురించి చూద్దామండి. ప్రియులారు, మరి ప్రభువును స్తుతిద్దాం మనసారా. రెండు చేతులు ఎత్తి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, వారాన్ని బట్టి ప్రభువును ఆరాధిద్దాం, స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి. నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి. చెదరిన నా హృది బాధలన్నిటిని, చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా నీవు మార్చితివి. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లింతు, నా ప్రాణమర్పింతు. నా భారములు, పరమ తండ్రి నీకే స్తోత్రం. నా భారములు నీవే భరించి. ఆయన మనకు తండ్రి, పరమ తండ్రి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు విష్ టు గాడ్. దేవునితో హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి. ఎందుకంటే ఆయన పరమ తండ్రి, మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆదాము అవ్వను వారి బ్రతికున్నారనుకోండి, మీరు కనబడ్డారు, వారిని అడిగారు, అడగండి మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తండ్రి ఎవరని అడగండి. అయ్యా ఆదాము అంటాడు, నా తండ్రి అదిగో సృష్టికర్త అయిన దేవుడే. ఎందుకంటే ఆయనే నన్ను కన్నాడు, ఆయన నిర్మించాడు, ఆయన చేతులతో నిర్మించాడని చెబుతాడు. కాబట్టి పరమ తండ్రి అయిన యేసయ్యను స్తుతిద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనసారా స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనకిచ్చిన నూతన దాన్ని బట్టి మనసారా ప్రభువును స్తుతిద్దాం. ఈ రోజంతా మీకు కృప, క్షేమము, శుభము, లాభము కలుగునుగాక. మనసారా స్తోత్రాలు చెప్పండి రెండు చేతులు ఎత్తి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృపాక్షేమము, శుభము కలుగునుగాక. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. అలాగే మరి సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఉంటున్న వారిని నా ప్రభు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయునుగాక. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు కూడా నా ప్రభు విడిపించునుగాక. అలాగే మరి మన దేశాన్ని బట్టి, దేశంలో జరుగుతున్న సేవను, సాంఘిక సేవను, సంస్థలను బట్టి, క్రైస్తవ మిషనరీస్ను బట్టి వారందరికీ దేవుడు కాపుదల దయచినట్లుగా, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మల్ని బట్టి, మరి మందిరానికి వస్తున్న సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి ఇతర ప్రాంతాలు కూడా ఈ పరిచర్య పాకపోయినట్లుగా, అలాగే కనీసం ఒక సేవకులు కుటుంబం మరి దేవుని పరిచర్యకు, దేవుని సేవకు లేపబడినట్లుగా మనసారి రెండు చేతులు ఎత్తి అక్కర్లన్నీ దేవుడు తీర్చినట్లుగా స్తోత్రం చెబుతామండి. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులు ఎత్తి ఇలా చేతులు ఎత్తాలి. చూస్తున్నారండి? స్తోత్రం, స్తోత్రం. ప్రభువును స్తుతించు. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు
యేసయ్యకి కలుగును గాక. వాక్యం చూద్దామండి. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ చూద్దాం. రండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 103 103 కీర్తనలు 13వ వచనం చదువుతానండి. 13వ చరణం. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మరలా చదువుతానండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. ఇంగ్లీష్లో ఉంటుంది చిల్డ్రన్ అని ఉంటుంది, తెలుగులో మాత్రం కుమారుల ఎడల అని. మరి తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఏమండి, ఏ తండ్రే కానీ ఉన్నారులేండి, మరి ఎందుకులే శుభం అంటూ ఉదయకాలం సమయంలో మరి పనికి మాలిన తండ్రుల గురించి కాదు కానీ మరి మంచి తండ్రుల గురించి మనం చూద్దాం. నాకు తెలిసిన కొందరు ఉన్నారు తండ్రులు, వాళ్ళ పిల్లలను ఫస్ట్ దైవికంలో నడిపించారు, ఆత్మీయతలోకి నడిపించారు, చదివించారు, వారికి సంపాదించారు, అన్నిచ్చారు. ఇప్పుడు పిల్లలందరూ ఏ స్థాయిలో ఉన్నారు తెలుసండి? మంచి స్థాయిలో ఉన్నారు. ఆ పిల్లలు తండ్రిని పట్టించుకుంటున్నారు. ఇప్పుడు పెద్దోడైపోయాడు తండ్రి. ఇప్పుడు తండ్రి కావలసిన మందులు మాకులు సమస్తాన్ని పట్టించుకుంటున్నారు. ఎందుకు అనంటే మంచి తండ్రి యవ్వన కాలములో. అందుకే దండం పెట్టి చెప్తున్నాను, తండ్రులారా యవ్వన కాలంలో మీ పిల్లలను బాగా చూసుకోండి. యవ్వనస్తులైన తల్లిదండ్రులారా ఇష్టానుసారంగా, తండ్రులారా ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి, మీ పిల్లలందరూ మరి వారు ఏడుపులకు మీరు కారణం అవుతారు. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం నేను చెప్తానండి. అక్కడ ఒక తండ్రి బోధకుడ, మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి మరి 26 వరకు చదవండి. అక్కడ నేను టూకీగా చెప్పేస్తాను. 17వ వచనం. జనసమూహంలో ఒకడు బోధకుడ, మూగదయ్యం బట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ దాన్ని పట్టుకుని అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని మూర్ఛిల్లును. దానిని వెలగొట్టుడని నీ శిష్యుని అడుగుతుంది, కానీ అది వారి చేత కాలేదు. చూడండి, ఒక తండ్రి మూగదయ్యం మరి చెవిటి దయ్యం కూడా బట్టిన కుమారుణ్ణి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మంచి తండ్రి కదా. మంచి తండ్రి ఏం చేస్తాడండి? పిల్లల గురించి ఆలోచిస్తాడు. మంచి తండ్రి పట్టించుకుంటాడు. మరి ఇక్కడ తండ్రి కళ్ళెదుటే కన్న కొడుకు మరి దయ్యం బట్టి పీడింపబడతా ఉన్నాడు. చెవిటి పీడింపబడతా ఉంటే ఏ తండ్రి, మంచి తండ్రి ఏ తండ్రి మరి ఊరుకుంటారండి మౌనంగా? మరి యేసయ్య దగ్గర తీసుకొస్తే అక్కడ అంటాడు యేసయ్య, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, తండ్రితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నానయ్యా, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయని బిగ్గరగా గట్టిగా కొడుకు విషయంలో మరి ఏడుస్తూ మరి విశ్వాసముని వెళ్ళబుస్తా ఉన్నాడు. అక్కడ చూడండి, బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడా తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వాణ్ణెంతో విలువల్లాడించి వదిలిపోయేనో. చాలండి. హల్లెలూయా. ఒకటి మన పరమ తండ్రి, ముగ్గురు తండ్రులు ఉండాలి మనకి. ఒకటి ఫస్ట్ పరమ తండ్రి, తర్వాత మనల్ని కన్న తండ్రి, మూడవది ఆత్మీయ తండ్రి అంటే మీ సేవకుడు. ఈ ముగ్గురిని మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఈ తండ్రి కుమారుని తీసుకొని వచ్చాడు. మరి ప్రభు ఏం చేశాడు?
ఏం చేశాడంటే విడిపించాలి లేదా? విడిపించాడు. ఆ తండ్రి విశ్వాసాన్ని చూసి, అయ్యా నాకు అల్ప విశ్వాసం రాకుండా నాకు సహాయం చేయండి అంటే, ఆయన విశ్వాసం, తండ్రి విశ్వాసం చూసి కొడుకును బాగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ మరలా హ్యాపీ ఫాదర్స్ డే అండి. తండ్రులారా, నా ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఎంత కష్టమైన భారమైన పిల్లలకు మాదిరి ఉండండి. ఫస్ట్ ఆత్మీయతను నేర్పించండి. ఆత్మీయతల్లో ఉండండి, మీరు ఆత్మీయంగా ఉండండి. రెండవది, ఆత్మీయతను పిల్లలకు నేర్పించండి. మూడవది, పిల్లలను చదివించండి, మాదిరిగా ఉండండి. మీ కుటుంబాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, ఈ వాక్యమైన ప్రతి వారిని ఆశ్రయించండి. ముఖ్యంగా తండ్రులను దీవించండి, ఫాదర్స్ని డాడ్స్ని దీవించండి. ప్రభా ఇదిగో తండ్రి, మరి మందిరానికి వెళ్ళి ప్రతి తండ్రిని ప్రభా కాపాడండి. వారందరూ వారి కుటుంబాన్ని, పిల్లలకు, సంఘంలో మాదిరిగా ఉంచండి. ప్రభా నీకు స్తోత్రం. ఈ రోజంతా, ఈ వారమంతా కృపాక్షేమములు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.